నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కొవ్వాడ, నరసింహాపురం గ్రామాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, పీఎస్సీ చైర్మన్ అంజిబాబు. ఉండి నియోజకవర్గంలో 3 కోట్ల రూపాయలతో సుమారు 2000 సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాల్పడిన పోరాట యోధుడు బాబాసాహెబ్ అంబేద్కర్. దుర్గాపురం విగ్రహావిష్కరణ సభలో శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు. ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల అందించిన ప్రోత్సాహమే తమ ఉన్నతికి కారణం. ఢిల్లీ పోలీస్ అడిషనల్ డిప్యూటీ కమిషనర్, ఉపరాష్ట్రపతి పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ సుమా. గత 5 ఏళ్ల పాటు రాష్ట్రంలో అభివృద్ధి పనులు శూన్యమని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ విమర్శించారు. మంగళవారం భీమవరం మండలం కొవ్వాడన్నవరం గ్రామంలో సుమారు 1,78,00,000 రూపాయల అభివృద్ధి పనులకు రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులతో కలిసి కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ శంకుస్థాపన చేశారు. సుమారు 1,28,00,000తో 7 సీసీ రోడ్లకు శంకుస్థాపన, 2 సీసీ రోడ్లు, 10 లక్షలతో సంపు నిర్మాణం, 40 లక్షలతో పీడబ్ల్యూఎస్ పథకంతో 2 మైక్రో ఫిల్టర్లను కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, ఎమ్మెల్యే అంజిబాబులు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించి మాట్లాడారు. కూటమి ప్రభుత్వంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు ప్రారంభించుకుంటున్నామని, 5 ఏళ్ల తర్వాత అభివృద్ధి పనులు సర్వేగంగా జరుగుతున్నాయని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ అన్నారు. అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి సహకారం అందిస్తుందని అన్నారు. అభివృద్ధి అంటేనే కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని మరోసారి రుజువైందని అన్నారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ గ్రామాల్లో పూర్తి స్థాయిలో మంచినీటిని అందించడమే లక్ష్యమని అన్నారు. గ్రామాలను మోడర్న్ గ్రామాలుగా తీర్చిదిద్దడమే కూటమి ధ్యేయమని, ప్రతి గ్రామాల్లోని ప్రజల కోరిక మేరకు సీసీ రోడ్లు, డ్రైన్లు, ఎన్నో అభివృద్ధి పనులను చేస్తున్నామని అన్నారు. ఈ 9 నెలల్లో ప్రతి గ్రామంలోనూ కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులను ప్రారంభించుకున్నామని, కొవ్వాడ అన్నవరంలో సుమారు 1,78,00,000 రూపాయలతో అభివృద్ధి పనులు చేసుకున్నామని అన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులను ప్రారంభించుకుందామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లూరి సాయిదుర్గరాజు, అల్లూరి సుబ్రహ్మణ్యం రాజు, కోళ్ల నాగేశ్వరరావు, పొత్తూరి వాపిరాజు, వబలిశెట్టి రామకృష్ణ, బండి రమేష్, కారుమూరు సత్యనారాయణమూర్తి, కలిదిండి వినోద్ వర్మ, గ్రామస్తులు, గ్రామ ఇన్ఛార్జీలు, ప్రభుత్వ అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు పాల్గొన్నారు.
ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడం, అదేవిధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేయడం కూడా జరిగింది. ఏదైతే జలజీవన్ మిషన్ ద్వారా దాదాపు 65 లక్షల రూపాయలు ఈ గ్రామంలో సురక్షితమైనటువంటి మంచినీటి కోసం ఖర్చు పెట్టడం జరిగింది. అదేవిధంగా 36 లక్షల రూపాయలతో మైక్రో ఫిల్టర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు ఈరోజు 2 కోట్ల రూపాయలకి సంబంధించి పనులు ప్రారంభమయ్యాయి కొవ్వాడ గ్రామంలో. 5 సంవత్సరాల అనంతరం రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా ముందుకెళ్తున్నాయి. గత 5 సంవత్సరాల్లో అన్ని వ్యవస్థలు నాశనమైనటువంటి సందర్భం నుండి ఇవాళ రాష్ట్రం అభివృద్ధి వైపు పరిగెడుతుంది అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు. కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సహకరిస్తూ ఉంది రాష్ట్రానికి. ఏదైతే ప్రధానమంత్రి గారి యొక్క ఇమేజ్ ఆధారంగా, చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్ ఆధారంగా, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన ఆధారంగా ఇవాళ రాష్ట్రం అభివృద్ధి వైపు పరుగులు పెడతా ఉంది అనేటువంటి విషయం మీ అందరికీ తెలియజేస్తున్నా. మరి ఇక కొవ్వాడ గ్రామంలో ఇవాళ అంజిబాబు గారి ఆధ్వర్యంలో ఆయన గతంలో మంజూరు చేసిన రోడ్లు ఇవాళ ప్రారంభించడం జరిగింది. 14 నుంచి 19 వరకు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సందర్భంలో 19 నుంచి 24 వరకు అభివృద్ధి శూన్యం అనేటువంటి విషయం మనంతా కూడా గమనించాలి. కాబట్టి ఇవాళ ఇంకా కొవ్వాడ గ్రామం భీమవరం గ్రామాన్ని ఆనుకున్నటువంటి గ్రామం. పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో ఈ అసెంబ్లీలో అభివృద్ధి చెందుతున్నటువంటి గ్రామం, అభివృద్ధి చెందినటువంటి గ్రామం కూడా కొవ్వాడ గ్రామం. కాబట్టి ఈ గ్రామంలో ఇంకా మెరుగైనటువంటి సౌకర్యాలు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే మిత్రులు, పెద్దలు, గ్రామస్తులు చెప్పడం జరిగింది, సాయిరాజు గారు కానీ, సుబ్రహ్మణ్య రాజు గారు కానీ, ఇప్పుడు ఎమ్మెల్యే గారి దృష్టిలో, నా దృష్టిలో పెట్టడం జరిగింది. కొన్ని డ్రైన్ల విషయంలో అవసరం ఉంది. అలాగే ఒక 1/2 కిలోమీటర్ రోడ్డుకి సంబంధించి, సీసీ రోడ్డుకి సంబంధించి కూడా పూర్తి చేయాలి. ఈ రెండు కూడా ఎస్టిమేట్స్ తయారు చేస్తే ఎమ్మెల్యే గారి అనుమతితో రాబోయేటువంటి రోజుల్లో మేము పూర్తి చేస్తాం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. కొవ్వాడ అన్నవరం గ్రామంలో 2 కోట్లు పైబడి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. సిమెంట్ రోడ్లు, మైక్రో ఫిల్టరు, అలాగే వివిధ కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ గ్రామం భీమవరం నియోజకవర్గంలో అత్యంత వేగవంతంగా అభివృద్ధిని చెందుతున్న గ్రామాల్లో ఈ గ్రామం కూడా ఒకటి. ఈ గ్రామానికి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా ఈ గ్రామానికి మంచినీటి సమస్య లేదు. చక్కని నాణ్యమైన, పరిశుభ్రమైన మంచినీళ్ళు ఇచ్చే ఏర్పాటు చేసాం. దానిలో భాగంగానే ఈరోజు మైక్రో ఫిల్టర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గ్రామానికి ఇంకా వస్తుండగా కొన్ని గ్రామస్తులు డ్రైన్స్ లేవని, ఇంకా కొన్ని రోడ్లు కావాలని అడిగారు. అవి కూడా త్వరలో పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. భీమవరం మండలం నరసింహాపురం గ్రామంలో 1,31 లక్షల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు మంగళవారం కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు శంకుస్థాపన చేశారు. 60 లక్షలతో నూతన సచివాలయాన్ని ప్రారంభించగా 45 లక్షలతో మైక్రో ఫిల్టర్ నిర్మాణం, 26 లక్షలతో సీసీ రోడ్లకు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, ఎమ్మెల్యే అంజిబాబు శంకుస్థాపన చేశారు. గ్రామాల్లో ఎటువంటి సమస్యలున్నా పరిష్కరిస్తామని, గ్రామాలను అభివృద్ధి చేస్తామని అన్నారు. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలను కూడా అందిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, గ్రామ ఇన్ఛార్జీలు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
ఇవాళ మీ గ్రామంలో 83 లక్షలు 45 లక్షలు ఫస్ట్ ఫేజ్లో వచ్చాయి, పనులు పూర్తయి. 38 లక్షలు సెకండ్ ఫేజ్లో వచ్చిన పనులు కొనసాగుతాం. ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు అందాలి. ప్రతి ఇంటికి కూడా ఉచితంగా కుళాయి ఇవ్వాలి. ఉచితంగా కుళాయి ఇవ్వాలనేటువంటిది జల్ జీవన్ మిషన్ యొక్క లక్ష్యం. 2019లో కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇలాంటి ఒక చిన్న గ్రామానికి వేల దాదాపు 83 లక్షలు వచ్చి భవిష్యత్తులో మరి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దీన్ని అందరూ కూడా వినియోగించుకోవాలి. ఇప్పుడే నేను ఇన్ఫర్మేషన్ చూస్తే ఇంకా 34 ఇళ్ళకి గ్రామంలో మంచినీటి కనెక్షన్ లేదనేటువంటిది వివరాలు నాకు అనిపించాయి. అంటే ఇంకా ఇటువంటి గ్రామంలో, అభివృద్ధి చెందినటువంటి గ్రామంలో కూడా కుళాయి కనెక్షన్ లేని ఇల్లు ఎందుకున్నది అనేటువంటి ప్రశ్న నాకు ఉత్పన్నమైంది. 2070 మంది జనాభా ఉంటే మీ గ్రామంలో 714 ఇల్లులు ఉంటే మీ గ్రామంలో 680 ఇళ్ళకి మాత్రమే కుళాయి కలెక్షన్ ఉన్నాయి. 34 ఇళ్ళకి కుళాయి కలెక్షన్ లేవు అనేటువంటి వివరాలు నేను ఇప్పుడే చూశాను. కాబట్టి అధికారులు చెప్తున్నా ఇవాళ దయచేసి ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో 34 ఇళ్ళు కలెక్షన్స్ లేవు. ఇప్పుడు జరిగేటువంటి 38 లక్షల్లో పనుల్లో ఈ 34 ఇళ్ళు కూడా కవర్ చేస్తాం అనేటువంటి విషయాలు వీళ్ళ అధికారులు చెప్తున్నారంటే రాబోయేటువంటి రోజుల్లో మీ ఊళ్ళో ఉన్నటువంటి 714 ఇళ్ళకి కూడా సురక్షితమైనటువంటి మంచినీరు మీ ఇంటికి చేరుతుంది అనేటువంటి విషయాన్ని చెప్పడానికి మీరు అందరూ కూడా గర్వపడాలి దయచేసి. ఎందుకంటే కాదు మనకు వచ్చేటువంటి రోగాల్లో 90% రోగాలు సరైనటువంటి నీరు తాగని కారణంగా, రక్షిత మంచినీరు లేని కారణంగా ఇవాళ అనారోగ్యం పాలవుతున్నాం, ఆసుపత్రులు పాలవుతున్నాం. ఆసుపత్రులు పాలైతే కుటుంబాలు ఆర్థికంగా చిన్నాభిన్నం అయిపోతున్నటువంటి విషయం మనంతా కూడా గమనించాలి. ఉన్న ఎకరం అరెకరం పొలాలు అమ్ముకునేటువంటి పరిస్థితి రోగాలు వస్తాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటి ప్రయారిటీ గ్రామాల్లో సురక్షితమైనటువంటి నీరు ఇంటింటికి అందించాలనేటువంటి ఒక ఆలోచన. అలాగే జిఎస్పి రోడ్లు వేశారు. ఎంపీపీ ఫండ్స్ నుంచి, పంచాయతీ ఫండ్స్ నుంచి రోడ్లు అనేవి వీలైనంత వరకు సిమెంట్ రోడ్లకి ప్రాధాన్యత ఇవ్వండి. జిఎస్పి రోడ్లు ఇస్తే ఆగవు. ప్రతి రోడ్డు కూడా వీలైనంత వరకు సిమెంట్ రోడ్డు వేయడానికి ఆలోచన చేయాలని, దానికి తగిన విధులు నిధులు నేను సమకూరుస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ గారు, కేంద్ర భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండమైన అభివృద్ధి చేస్తున్నాం. అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం. వేలాది కోట్ల రూపాయలతోటి అమరావతి రాజధాని నిర్మించడానికి కేంద్ర సహకారం అందించింది. పోలవరం పూర్తి చేయడానికి కేంద్రం సహకరించింది. కేంద్ర సహకారం మనం మర్చిపోలేము. ఈరోజు మన రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడిపోయిన 5 సంవత్సరాల్లో ఉన్న రాష్ట్రాన్ని కేంద్ర సహకారం వల్లే మళ్ళీ మామూలు పరిస్థితికి వస్తున్నాం. మరి గ్రామాల అభివృద్ధికి, గ్రామ సమస్యలకి అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. 3,000 రూపాయలు ఇచ్చే పెన్షన్ని 4,000 రూపాయలు చేసాం. దీపం పథకం కింద 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. రేపు నెలలో అమ్మ దీవెన ఇస్తాం. రేపు నెలలో అమ్మ ఒడివిస్తాం. ఏంటమ్మా ఇది? అందరికీ తెలుసు, ఎన్నికల ముందు ఎన్డీఏ కూటమి ఏమైతే వాగ్దానాలు చేస్తుందో అన్ని వాగ్దానాలని కూడా సూపర్ 6 పథకాలు కానీ, అభివృద్ధి కానీ, సంక్షేమ పథకాలు అన్నింటినీ కూడా శరవేగంతో అభివృద్ధి పథంలో నడిపిస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే కేంద్ర ప్రభుత్వం సహకారంతో, నరేంద్ర మోడీ గారి సహకారంతో అటు పోలవరం ప్రాజెక్టు కానీ, అమరావతి రాజధాని
అభివృద్ధి విషయంలో కానీ ఇండస్ట్రీస్ తీసుకురావడంలో కానీ అన్ని కార్యక్రమాలను కూడా గత 5 సంవత్సరాల్లో పూర్తిగా విఫలమైనటువంటి ప్రభుత్వాన్ని మళ్ళీ గాడిలో పెట్టడానికి చేస్తున్న కృషి మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ రోజున అన్ని గ్రామాల్లో కూడా భీమవరం నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో కూడా మరి సీసీ రోడ్లు కానీ మంచినీటి పథకాలు కానీ అన్ని రకాలుగా పంచాయతీ భవనాలు మరి వాటర్ ఫిల్టర్ బెడ్లు ప్రారంభోత్సవం చేసుకుంటూ గ్రామాల అభివృద్ధి కోసం చేస్తున్న కృషికి మరి మీరందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ సెలవు. ఇన్ని కార్యక్రమాలు చేస్తున్న కేంద్ర మంత్రివర్యులకి పిఎస్సి చైర్మన్ గారికి భీమవరం నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేకంగా కోమడనవరం నరసింహపురం గ్రామ ప్రజల తరఫున ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం, నమస్కారం తెలియజేస్తున్నాం వాళ్ళకి. ఎందుకంటే నిరంతరం ప్రజాసేవలో ప్రజలకు ఏం కావాలో తెలిసిన ప్రభుత్వం ఉంది. అలాగే అటువంటి నాయకులు మన నాయకులు అంతకుముందు గత 5 సంవత్సరాలుగా ఎక్కడా కూడా అభివృద్ధి నోచుకోలేని పరిస్థితి. మరి ఇప్పుడైతే ప్రతి గ్రామంలో కూడా మరి అన్ని కూడా ఎన్ఆర్జీఎస్ నుంచి రోడ్లు వేయడం కానీ, అలాగే వైద్య సౌకర్యాలు కానీ, విద్యా విషయంలో కానీ, త్రాగునీటి విషయంలో కానీ, అలాగే రాబోయే రోజుల్లో కూడా మనం 2,000 రూపాయల పెన్షన్ని 4,000 రూపాయలు చేసిన విషయంలో కానీ అన్ని కార్యక్రమాలు కూడా మరి పూర్తి చేస్తున్నారు. చాలా సంతోషం. మనం ఒక మంచి ప్రభుత్వం వస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయనేది మనం అతి తక్కువ టైంలోనే మన ముందు కనిపిస్తుంది. గత ప్రభుత్వంలో ఒక 5 సంవత్సరాల పాటు అభివృద్ధి అనేది ఏంటో తెలియకుండా ఓన్లీ కేవలం డబ్బులు ఇచ్చి ఓటు సంపాదించుకునే ఒక ఆలోచనతో ఈ రాష్ట్రాన్ని ఏ పరిస్థితి తీసుకొచ్చారో, అలాగే మన గ్రామాలు ఏ పరిస్థితి తీసుకొచ్చారో మనందరికీ తెలుసు. భీమవరం నుంచి అతి దగ్గరలో ఉన్న ఈ పవారం నరసింహవరం రహదారులకే దిక్కులేని పరిస్థితుల్లో మనం ఉండేవాళ్ళం. అటువంటి నుంచి ఇవాళ మరి గత సంవత్సరం నుంచి రహదారుల నిర్మాణం పూర్తయింది. ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా మన గ్రామాలకు మనం ప్రయాణిస్తున్నాం. అలాగే ఇప్పుడు మంచినీటి సమస్య ఏదైతే ఉందో డైరెక్ట్గా ఫిల్టరేషన్ లేకుండా పంపే నీటిని పూర్తిగా శుద్ధి చేసి మరి కుళాయిల ద్వారా మనం అందరూ కూడా జలజీవనం ఇస్తున్నాం. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల సహాయ సహకారాలతో మనం పూర్తి స్థాయి ఆరోగ్యంగా ఉండడానికి ఏదైతే ఉందో ఆ మంచినీటి సమస్య పరిష్కారం పూర్తిగా సమస్య పరిష్కారమైంది. అంజబాబు గారు పొద్దున చూసేది మన నియోజకవర్గాన్ని చూస్తారు. ముందు ఎక్కడ ఏం లేవు, ఎక్కడ ఏం గ్రాంట్లు తేవాలన్నా ఇతర వ్యక్తులకి మరి నియోజకవర్గం నుంచి ఎంతో అభిమానించి ఎప్పుడు కూడా జీవితంలో కూడా మర్చిపోకుండా ఉండాలి మనం. ఎందుకంటే అన్ని గ్రాంట్లు ఇప్పుడు ఇందాక సాయిరాజు గారు అని మన సుబ్రహ్మణ్యం గారు అన్నారు, మా ఊళ్ళో గొడవలు ఎందుకు గొడవలు ఉంటే ఇన్ని కోట్ల రూపాయలు మీకు అభివృద్ధి ఇస్తారా? ఉండి నియోజకవర్గంలో 3 కోట్ల రూపాయలతో సుమారు 2,000 సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన దాతలకు ఉండి ఎమ్మెల్యే శాసనసభ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు అభినందనలు తెలియజేశారు. మండల కేంద్రమైన ఆకివీడు సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన P4 కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి, ఐజీ జీవీజీ అశోక్ కుమార్, ఎస్పీ నయీం అస్మి, ఏపీఐఎస్సీ చైర్మన్ మంతన రామరాజులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసిన P4 కార్యక్రమంలో భాగంగా శాంతి భద్రతలు కాపాడేందుకు ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి దొంగతనాలు అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన దాతలను సత్కరించారు. అనంతరం నగర పంచాయతీ వాటర్ ట్యాంకర్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ కోరా రామ్మూర్తి, ఆకివీడు, కాళ్ల మండలాల టీడీపీ అధ్యక్షులు మోటుపల్లి రామవరప్రసాద్, జీవి నాగేశ్వరరావు, సర్పంచ్ భూపతిరాజు, వంశీకృష్ణంరాజు, కొత్తపల్లి నాగరాజు, గొట్టుముక్కల సత్యనారాయణరాజు, పొత్తూరు వెంకటేశ్వరరాజు, కూటమి శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. ముందుగా 5 లక్షల రూపాయలు పెట్టి ఈరోజు వారి యొక్క చెక్కును అందజేస్తారు. పెద్దలు మహమ్మద్ మజీద్ గారు తీసుకుంటారు. అందజేస్తున్నారు. వారు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వేదిక మీదకి రావుతున్నారు. విజ్ఞాన్ కాంగ్రెస్ 50,116 సార్వకాలిక అందజేయడం జరుగుతుంది. వంశీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తారు. మరివాడి వెంకట్రావు గారు, అల్లాడి ఓకే మేడం రైట్.
అందరూ కూడా సమాజం కోసం, సమాజంలో ఉన్నత స్థాయికి ఎదిగిన వారు ఇచ్చిన సహకారంతోనే ఈ స్కీములన్నీ కూడా చేయటం జరుగుతుంది. ఇప్పుడు మనకు P4 స్ఫూర్తి, ఒక రకంగా P4 కూడా ఒకప్పటి జన్మభూమి, ఆ తర్వాత మన ఉండిలో జరిగిన కార్యక్రమాలే స్ఫూర్తి అని కూడా చెప్పుకోవచ్చు. దాని 100 అడుగులకి మనకు ఒక సీసీ కెమెరా నెట్వర్క్ అనేది మనం ఏర్పాటు చేసుకుంటే పోలీసుకి లా అండ్ ఆర్డర్ కంట్రోల్, ఎక్కడ దొంగతనం చేయాలన్నా కూడా ఎవరైనా భయపడేలాగా మనం ఒక చక్కటి వ్యవస్థ ఏర్పరచుకోవాలి అని చెప్పి ఎస్పీ గారితో, తర్వాత డిఎస్పీ గారితో అందరితో మాట్లాడిన తర్వాత మరి ఇక్కడ ఇన్స్పెక్టర్ జర్నలిస్ట్ కూడా చొరవ తీసుకుని కొటేషన్ పెట్టించి ఉన్న కేబుల్ టీవీ నెట్వర్క్ వారి సహకారంతో నెట్వర్క్ సదుపాయాలు తీసుకుని ఇక్కడే సెంట్రలైజ్డ్ వ్యూ పాయింట్ లాగా ప్రతి నిమిషం ఎక్కడ ఏం జరుగుతుంది అనేది, ఎక్కడ ఏది చూసుకోవాలన్నా ఇక్కడ ఆఫీసులోనే కూర్చొని చూసుకునే విధంగా సుమారు ఇప్పుడు మనకి ఒక 800 పైచలకు కెమెరా మొత్తం నియోజకవర్గం అంతా రావచ్చు. ప్రతి కూడలిలో కూడా బాగా హై అండ్ కెమెరాస్, రాత్రి కూడా ఫుల్ క్లారిటీతో ఉండే విధంగా కెమెరా నెట్వర్క్ అంతా ఉండి చీమ చిటుక్కుమన్నా కూడా పోలీసుకి తెలిసే విధంగా ఒక మంచి వ్యవస్థని రూపొందించాలి అని చెప్పి అనుకోవటం, కొటేషన్లు అన్ని తెప్పించి నెగోషియేషన్లు అన్ని కూడా సుమారు ఒక 4 రోజులుగా జరుగుతున్నాయి. అంతా కంప్లీట్ అయింది. సుమారు 4 మండలాలతో కలిపి రమారమి ఒక 3 కోట్ల వరకు వ్యయం అవ్వచ్చు. దీన్ని టార్గెట్ ఏంటంటే ఈ నియోజకవర్గం ప్రజల సహకారంతోనే ఫస్ట్ గోల్. ఏదైనా షార్ట్ ఫాల్ ఉంటే ఇక్కడి నుంచి బయటికి వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు, లేదా నా మిత్రులు కావచ్చు, నేను కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఈ స్కీమ్ మటుకు ఎట్ ది ఎర్లియస్ట్ అంటే నెట్వర్కింగ్ ఏ ఊరికి ఆ ఊరు చేసుకుంటూ అంతా అనుసంధానం చేయాలి. మాక్సిమం ఒక 45 రోజులు టార్గెట్ గా పెట్టుకోవడం జరిగింది. ఏ రోజైతే రాష్ట్ర ప్రభుత్వం, నూతన ప్రభుత్వం ఏర్పడిందో ఆ జూన్ 12 ముందే ఈ ప్రోగ్రామ్ ఈ రోజు మనం లాంచ్ చేస్తున్నాం. చాలా మంది దాతలు కూడా వీలైనంత మంది చెక్స్ తీసుకుని వచ్చారు. ఇవాళ వచ్చే అమౌంట్ 50 లక్షలు కావచ్చు, 60 లక్షలు కావచ్చు. బట్ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ స్కీమ్ కావాల్సిన, ఈ P4 స్ఫూర్తితో ఈ స్కీమ్ కావాల్సిన అమౌంట్ అంతా కూడా గతంలో ఈ కాలువల నీటి కోసం ఒక ఫండ్ కలెక్టర్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఫండ్ లో డ్రైనేజ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే పేరుతో ఆ ఫండ్ ని ఆ అకౌంట్ ఆపరేట్ చేస్తూ ఎవరు డొనేట్ చేయాలన్నా ఆ అకౌంట్ లో జమ వేస్తే ఏ ఊరు కావాలి ఎప్పుడు వర్క్ కంప్లీట్ అయితే ఆ ఇన్వాయిస్లన్నీ కలెక్టర్ ఆఫీస్ లో సమర్పించడం జరుగుతుంది. నేను డిప్యూటీ స్పీకర్ గారిని ఈరోజు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారు ఇక్కడ ఎమ్మెల్యేగా వచ్చినప్పటి నుంచి పోలీస్ శాఖకి ఎంతో అండగా ఉంటూ మాకు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. మీరు ఇదివరకే చూసి ఉండొచ్చు, ఇక్కడ పోలీస్ స్టేషన్స్ చాలా శిథిలావస్థలు చేరి ఒక షట్టర్ రూమ్ లో ఉంది ఒక పోలీస్ స్టేషన్. అవన్నీ వారి దృష్టికి తీసుకున్న వెంటనే వారు యుద్ధ ప్రాతిపదిక మీద వెంటనే ఎస్పీ గారు రిలాక్స్ అయినా ఆయన రిలాక్స్ కాకుండా నేను ఒకరోజు ఆగినా నాకు ఫోన్ చేసి ఏమైంది మా ప్రపోజల్ అని చెప్పేసి వెంటబడి గవర్నమెంట్ నుంచి అప్రూవల్ తీసుకొని వచ్చి ఆ పోలీస్ స్టేషన్ లో సర్కిల్ ఆఫీసర్ ని మాకు
కంఫర్టబుల్ భవనాలు ఇచ్చారు. అంతేకాకుండా ఒక అడుగు ముందుకు వేసి ఈరోజు దాదాపు 1000 సీసీ కెమెరాస్ 3 కోట్ల రూపాయలతోటి ఉండి నియోజకవర్గం అంతా కూడా పెట్టబోతున్నారు. దీంతో రాష్ట్రంలోనే ఇది బహుశా దేశంలోనే ఇటువంటి కార్యక్రమం ఒక నియోజకవర్గ స్థాయిలో జరుగుతుంది నేను భావిస్తున్నాను. వారిని ఇంత చొరవ తీసుకునేందుకు వారిని అభినందిస్తున్నాను. సీసీ కెమెరాలు ఈ రోజు సుమారుగా మన 70 గ్రామాల్లో 2,60,60,070 జనాభాలోని ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఐడెంటిఫికేషన్ చేయడం కోసం ప్రతి గ్రామంలో కూడా సీసీ కెమెరాలు పెట్టడానికి వచ్చినటువంటి ఆలోచనని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. పోలీసు వ్యవస్థ ఎంత కష్టపడినా దొంగతనం చేసేవాడు కానీ తప్పు చేసేవాడికి వారి తెలియజేయడం కూడా ఎక్కువై ఏదో ఒక తప్పు చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అటువంటి తప్పులు చేయకుండా కళ్ళి వేయడానికి ఏ విధంగా అవకాశాలు ఉన్నాయి దాంట్లో సీసీ కెమెరాల ద్వారా ఈరోజు ఏర్పాటు చేసి ప్రతి గ్రామంలోని అది అనుసంధానం చేసి ఎక్కువ రోజులు డేటా ఉండే విధంగా దానికి సంబంధించి 3 కోట్ల రూపాయలతో మంచి కార్యక్రమం చేయింది. మోడల్ కార్యక్రమం ఈ రాష్ట్రం కాదు దేశం అంతా కూడా చూసి ఫాలో అవ్వాల్సిన ఒక పార్టిసిపేషన్ అంటే పబ్లిక్ పార్టిసిపేషన్ తో పాటు అది ముందుండి ప్రజాప్రతినిధులు ట్రైన్ చేస్తూ ప్రజలను భాగస్వామ్యం చేస్తున్న కార్యక్రమం ఇది. మన గౌరవ సీఎం గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు అభివృద్ధి చెందాలి, ఎకానమీ పెరగాలి, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగాలి అని చెప్పేసి. అందులో భాగంగా P4 కూడా పెట్టడం జరిగింది. అంటే ఎవరైతే అభివృద్ధి చెంది ఉన్నారో, ఎవరైతే నిలబెట్టుకుని ఉన్నారో వాళ్ళు అభివృద్ధి చెందిన వాళ్ళని, అక్కడ ఉన్న వాళ్ళని వచ్చి ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి. అయితే ఇది ఏది జరగాలన్నా, ఏ అభివృద్ధి జరగాలన్నా కూడా అన్నిటికంటే పునాది రాష్ట్రంలో శాంతి, లా అండ్ ఆర్డర్ అనేది సరిగ్గా ఉండాలి. అప్పుడే అభివృద్ధి, అన్ని రకాలుగా అభివృద్ధి అనేది జరుగుతుంది. దానికి సపోర్ట్ చేస్తూ మన గౌరవ డిప్యూటీ స్పీకర్ గారు ఈ కార్యక్రమం టేకప్ చేయడం చాలా సంతోషకరం. దీంతో క్రైమ్స్ అన్ని కూడా ఈజీగా డిటెక్ట్ అవుతాయి. అమ్మాయిలు, ఆడపిల్లలు క్షేమంగా ఉండొచ్చు. కేసెస్ కూడా డిటెక్ట్ చేయడానికి తొందరగా టైం పడుతుంది. తక్కువ కేసెస్ కూడా రిపోర్ట్ అవ్వవు. చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. చాలా మిగతా నియోజకవర్గాల్లో కూడా చేస్తే చాలా బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన పోరాట యోధుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అని శాసనమండలి చైర్మన్ కొయ్య మోషన్ రాజు అన్నారు. సోమవారం సాయంత్రం భీమవరం దుర్గాపురం 39వ వార్డులో ఏర్పాటు చేసిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ కొయ్య మోషన్ రాజు, మాజీ ఎమ్మెల్సీ జూపుడి ప్రభాకర్లు ఆవిష్కరించారు. అనంతరం మోషన్ రాజు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడడంతో పాటు అందరి సంక్షేమం కోసం తన జీవితాన్ని దారబోసిన త్యాగధనుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని అన్నారు. సమాజానికి సమానత్వం ప్రసాదించిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ అని అన్నారు. జూపుడి ప్రభాకరరావు మాట్లాడుతూ ప్రపంచమంతా చేసుకునే పండుగ ఏదైనా ఉంది అంటే అది అంబేద్కర్ జయంతి మాత్రమేనని, ఎక్కడో పుట్టిన అంబేద్కర్ దళితుల ఆశాజ్యోతిగా నిలిచారని అన్నారు. దళిత పిల్లలను చదివించుకుని ఒక ఉన్నత స్థితికి తీసుకొచ్చిన నాడే అంబేద్కర్ ఆశయాలను నిలబెట్టిన వారు అవుతారని అన్నారు. ఊదరగుంట చంద్రమౌళీశ్వరరావు మాట్లాడుతూ నేడు దళిత బిడ్డలు సర్కారు వారి బడిలోకి వెళ్లి చదువుకుంటున్నారంటే బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన పోరాటమేనని అన్నారు. ఒకనాడు దళితులను కనీస గౌరవం లేకుండా నిలబెట్టిన సమయంలో అంబేద్కర్ చేసిన పోరాటాలను బట్టి దళితులు జనాల్లో మసలగలుగుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కోన జోసెఫ్, పిల్లి ముసలయ్య, వీరయ్య, గుమ్మాపు వరప్రసాద్, కమిటీ సభ్యులు సుమన్, సారేపల్లి కోటేశ్వరరావు, ప్రకాష్ రావు, ఇంజటి వీర్రాజు, చల్లారావు, చిరంజీవి, అనపర్తి కృష్ణప్రసాద్, గుంటి ప్రభు తదితరులు పాల్గొన్నారు. మన జాతి నాయకుడు మన కోసం ఎన్నో చేసినటువంటి మహానుభావుడు, ఆ మహానుభావుడు యొక్క విగ్రహాన్ని ఇక్కడ పెట్టుకోవాలని చెప్పి మీరు అందరూ ఆలోచించారంటే కనుక మీరు ఎంతగా మరి పెద్ద మనసులో మీ అన్నీ నేను అర్థం చేసుకోగలను. నిజంగా నాకు చాలా మాటలు రావట్లా. మీరైనా నిజంగా ఈ విగ్రహాన్ని పెట్టింది, మీరైనా ఇంత ఆలోచన చేసిందని చెప్పి నాకు ఆలోచన వస్తూ ఉంది. నిజంగా ఏ పెద్ద పెద్ద ముఖ్యమంత్రులు పెట్టొచ్చు, ప్రధానమంత్రులు పెట్టొచ్చు విగ్రహాలు, కానీ ఇటువంటి మారుమూల అనాగరికంగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో మీరు అభివృద్ధి చెంది దాంతోపాటు మన అభివృద్ధికి కారణమైనటువంటి అంబేద్కర్ గారిని ఇక్కడ విగ్రహావిష్కరణ చేయటం చాలా గొప్ప విషయం.
మీకు రెండు చేతుల నమస్కారం చేస్తా ఉన్నాను. నిజంగా ఈ రోజున గల్లీ నుంచి ఢిల్లీ వరకే కాకుండా భారతదేశం నుంచి ప్రపంచ దేశాల్లో అనేక దేశాల్లో అంబేద్కర్ యొక్క విగ్రహాలు పెట్టుకుని అదొక పండగ వాతావరణంగా చేసుకుంటున్నారంటే కనుక ఆయన మరి ఎటువంటి వ్యక్తో, ఎంత గొప్పవాడో, ఎంత మేధావో, ఈ దేశానికి ఈ ప్రపంచానికి ఏదైనా చేస్తేనే కదా ఆయన పేరు గుర్తుపెట్టుకునేది. కనుక ఈ దేశానికే కాకుండా ఈ ప్రపంచాన్నే ప్రభావితం చేసినటువంటి మహానాయకుడు అంబేద్కర్. అంటే ఉట్టినా రాలా, ఆయనకేం డబ్బుతో రాలా, లేకపోతే ఆయన ఏం పెద్ద కులంలో పట్ల, లేకపోతే బలవంతుడు కాదు, కానీ చదువుకున్నాడు. చదువును బట్టే ఈరోజు ఇంకా ఆ గౌరవం వచ్చింది. కనుక నేను చివరికి ఒకే మాట చెప్తాను, మనందరం కూడా చదువుకోవాలి, చదివించాలి పిల్లల్ని. మీరు ఎంతైనా కష్టపడండి, మీ కష్టాన్ని మీ పిల్లలకి ఇవ్వద్దు. ఈ లోకానికే ఒక రక్షకుడుగా కాబోతూ ఉన్నాడు, అంత నాలెడ్జ్ ఆ పిల్లవాడికి ఉందని చెప్పాడు. తర్వాత ఏమయ్యాడు? స్వతంత్ర పోరాటంలో గాంధీని నువ్వు ఆపవయ్యా అని ఉపన్యాసం అన్నాడు. నెహ్రూని, ఓ పండిత్ నువ్వు ఏం చెప్పదలుచుకున్నావో మాకు అర్థమైంది, చాలు. సర్దార్ వల్లభాయ్ పటేల్, ఆగు తర్వాత మాట్లాడదాం. ఇదిగో ఇక్కడ ఈయన మందలిస్తున్నాడు చూడండి, రై తోటే చాలు, మీరు తరతరాలుగా నా కులం మీద, నా దళితుల మీద మీరు చేసినటువంటి మానసికమైన దాడి ఎక్కడైనా ఆపకపోతే మిమ్మల్ని ఆ దేవుడు కూడా క్షమించడని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తీసుకున్న పోరాట ఫలితమే మనం అందరం కూడా ఇక్కడ కూర్చుని మాట్లాడుకోవాలి. He never cares. ఆయన ఈ దేశంలో పేదవాడు చదువు కోసమే కాదు, సముద్రంలో నావిగేషన్ ఎలా ఉంటుందో, ఆకాశంలో సైన్స్ అండ్ టెక్నాలజీ ఎలా ఉంటుందో, ప్రాజెక్టులు ఎలా ఉంటాయో, కార్మికులు ఎలా ఉంటారో, మనుషుల్లో వాళ్ళకి తేడా ఏంటి, వీళ్ళకి కావాల్సిన హక్కులేంటి, ఈ హక్కుల కోసం ఆయన పెద్ద పెద్ద వాళ్ళతోటి పోరాడి వీళ్ళతోటి ఊరక మాట్లాడితే సరిపోదు, అవన్నీ గాలిలో పోతాయి అని తనకి వచ్చినటువంటి అవకాశం అంబేద్కర్ కాళ్ళకి మొక్కి ఆయన మెడలో పూల దండేసి బహిష్కరించబడి ఊరికి దూరంగా ఉన్నటువంటి అంబేద్కర్ గారిని ఇదిగో మళ్ళా మన మధ్యకి తీసుకొచ్చి, ఈ విధంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ నడి కొట్టున 125 అడుగుల ఎత్తైనటువంటి ఒక విగ్రహాన్ని పెట్టి చూపిస్తూ ఉన్నాడు. విగ్రహం అనేది ఎందుకు పెట్టుకోవాలి? ఆ మహానుభావుడు మన భారతదేశానికి 150 కోట్ల మంది జనాభా ఉన్నప్పటికీ కూడా వారు పుట్టి చనిపోయేంత వరకు కూడా వాళ్ళు ఏమి చేయాలి, ఏమి చేయకూడదు అని రాసినటువంటి మహానుభావుడు. అయితే ఆయన విగ్రహం మనకి మన పేటలో, లేదంటే మన ఊర్లో, మన గ్రామంలో, లేదంటే మన పట్టణంలో అది ఏం చేస్తుంది అంటే నిన్ను ప్రశ్నిస్తుంది. 134వ జన్మదినోత్సవం సందర్భంగా మీ ఇక్కడ ఈ దుర్గాపురంలో మరి ఆయన ముగ్గురు అమూల్య హస్తాల మీదుగా మీ విగ్రహాన్ని మరి ప్రారంభించినందుకు మరి అంబేద్కర్ వ్యక్తి వారికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను ఒకటే ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నా, మరి మొన్న మోడీ గారు మరి పెద్ద సభలో మాట్లాడతారు, నేను ఎంపీలో నేను వచ్చిన తర్వాత అంబేద్కర్ ఇంటిని నేను ఒక ఎగ్జిబిషన్ కింద చేసి నేను అంబేద్కర్ గౌరవిస్తున్నా అన్నారు. అయ్యా మోడీ గారు, మేము వారు చెప్తున్నాం మీకు, అంబేద్కర్ గారి మరి ఇంటిని కొనడం కాదు, అంబేద్కర్ గారి చిత్రపటాన్ని కరెన్సీ నోటు మీద ముద్రిస్తే మేము నమ్ముతాం. ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల అందించిన ప్రోత్సాహమే తమ ఉన్నతికి కారణమని డిఐఎన్ ఐపీఎస్ అధికారిని ఢిల్లీ పోలీస్ అడిషనల్ డిప్యూటీ కమిషనర్, భారత ఉపరాష్ట్రపతి పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్, ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల పూర్వ విద్యార్థిని సుమా మద్దా అన్నారు. బుధవారం తాను విద్యనభ్యసించిన భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలకు తన భర్త, కళాశాల పూర్వ విద్యార్థి, శాంసంగ్ R&D విభాగం జనరల్ మేనేజర్ బి అనిల్ కుమార్ తో కలిసి వచ్చారు. ఈ సందర్భంగా కళాశాల ఈసీఈ విద్యార్థులతో మాట్లాడుతూ తమ ఉన్నతికి కళాశాల అందించిన సహకారం, ప్రోత్సాహం ఎంతగానో తోడ్పడిందని పేర్కొన్నారు. తాము ఎంత ఉన్నత స్థానానికి వెళ్లినా తనకు విద్య నేర్పిన కళాశాల సందర్శించాలని ఆసక్తితో ఇక్కడకు వచ్చినట్టు చెప్పారు. విద్యార్థులు కూడా కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని ఆమె పేర్కొన్నారు. తన సోదరుడు ఎం
నీలాజలం SRKR లో EEE చదివి అనంతరం ఢిల్లీ IITలో PG చేసిన తర్వాత పోటీ పరీక్షల్లో విజయం సాధించి భీమవరంలో ఆదాయపు పన్ను శాఖ అధికారిగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. తమ వారి ఉన్నతికి కళాశాల ప్రోత్సాహం ఎంతో ఉందని అన్నారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు, ప్రిన్సిపల్ డాక్టర్ KV మురళీకృష్ణరాజు, ECE విభాగం హెడ్ డాక్టర్ N ఉదయ్ కుమార్లు మాట్లాడుతూ దేశంలో ప్రతిష్టాకరమైన ఎంతో ఉన్నత స్థానంలో ఉన్న తమకు విద్య నేర్పిన కళాశాలకు వచ్చి గురువులను కలిసి వెళ్లడం తమకి ఎంతో ఆనందంగా ఉందన్నారు. పూర్వ విద్యార్థులు సాధించిన విజయాలు తమకు సంతోషాన్ని అందిస్తాయని పేర్కొన్నారు. ప్రస్తుత విద్యార్థులు కూడా వీరిని స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. అనంతరం ECE డిపార్ట్మెంట్ తరపున కూడా పూర్వ విద్యార్థులను ఘనంగా సత్కరించారు. దేశ ప్రధాని అయినా సరే తల్లికి కొడుకుతో సమానం. తల్లికి కొడుకైనా ఉంటాడు. అలాగే అల్యూమిని వాళ్ళు ఎంత పెద్ద పొజిషన్స్లో ఉన్నా సరే కాలేజీకి వచ్చి చిరు సత్కారాన్ని స్వీకరించినా కూడా మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. ఎందుకంటే వాళ్ళు చేసిన పనులకి వాళ్ళకున్న పొజిషన్స్కి వాళ్ళకి రెగ్యులర్గా సన్మానాలు అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అయినా సరే SRKRకి వచ్చి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే ఎంత హ్యాపీ అనుభూతి పొందుతున్నారో SRKRలో చదివినందుకు. సో దానికి మేము చాలా ఆనందం పడుతున్నాం. ఇదే సందర్భంగా వాళ్ళందరికీ కూడా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఎప్పుడైనా సరే వీరే కాదు ఏ అల్యూమినియం మంచి పొజిషన్లో ఉన్నా సరే వాళ్ళు భీమవరం సరౌండింగ్ ఏరియాస్లో కనుక వచ్చినప్పుడు SRKRని విజిట్ చేసి వాళ్ళ జూనియర్స్కి కనుక అడ్వైజ్ చేస్తే జూనియర్స్ చాలా బాగా అట్రాక్ట్ అయ్యి మోటివేట్ అవుతారు. ECE బ్రాంచ్ నుంచి, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ బ్రాంచ్ నుంచి ఇప్పుడు అడిషనల్ DCPగా ఉన్నాను ఢిల్లీ పోలీస్లో. రైట్ నౌ ఐఎమ్ PSO, పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ టు ఆనరబుల్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇక్కడ SRKRలో ఇంజనీరింగ్ చాలా బాగుండింది. నాకు 82.6% వచ్చింది అప్పుడు. అండ్ మోరోవర్ ఒక కాన్ఫిడెన్స్, తర్వాత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మెయిన్ అవి ఇక్కడ నాకు దొరికాయి. దాని తర్వాత ఇక్కడ నుంచి నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వెళ్ళాను. తర్వాత సివిల్స్ ప్రిపరేషన్ చేసి ఇంకా ఈ జాబ్కి సెలెక్ట్ అయ్యాను. SRKRలో మా ప్రొఫెసర్స్ అందరూ ఇంకా HOD కూడా చాలా బాగా చెప్పేవారు. ఇప్పుడున్న HOD ఉదయ్ కుమార్ సార్ అప్పుడు మాకు సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ అనేది టీచ్ చేసేవారు. ఆయన చాలా సింపుల్గా మా నోట్బుక్ ఒక హాఫ్ నోట్బుక్ కూడా కంప్లీట్ అవ్వలేదన్నమాట. మార్క్స్ మాత్రం మంచి మార్క్స్ వచ్చాయి ఫైనల్గా. సో అందుకని సార్ బాగా గుర్తుండిపోయారు. ఉదయ్ కుమార్ సార్ అనగానే అచ్చా సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ సార్ అయ్యి ఉంటారు అనుకున్నాను. ఇంకా ఈరోజు ప్రిన్సిపల్ సార్ని, ఇంకా డైరెక్టర్ సార్ని, ఉదయ్ కుమార్ సార్ని ఇలా కలవడం చాలా ఆనందంగా ఉంది. మా ECE డిపార్ట్మెంట్ తరఫున 2007లో గ్రాడ్యుయేట్ అయిన పూర్వ విద్యార్థులు ఇద్దరు దంపతులు. వాళ్ళు అనిల్ కుమార్ జనరల్ మేనేజర్ శాంసంగ్ ఢిల్లీలో వర్క్ చేస్తున్నారు. సుమా మద్దా ఆవిడ ప్రజెంట్ అడిషనల్ DCP ఫర్ ఢిల్లీ పోలీస్. ప్రజెంట్లీ షీ ఈజ్ PSO ఫర్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. వాళ్ళు ఇంత పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్నందుకు మా డిపార్ట్మెంట్ తరఫున చాలా గర్వకారణంగా ఉంది. దట్టు SRKR ఇన్స్టిట్యూట్కి తలమానికంగా ఉన్నారు వాళ్ళు వచ్చినందుకు. ఇవాళ స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యి గెస్ట్ లెక్చర్ ఇస్తూ ఉన్నారు. సో చాలా ఆనందంగా ఉంది. ఐ కంగ్రాచులేట్ దెమ్ ఆన్ దిస్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా కాలేజీలో చదువుకున్న విద్యార్థులు ఉన్నత పొజిషన్లో ఉండి ఈరోజు మా కాలేజీని విజిట్ చేశారు. వారు ఎవరంటే సుమ, తన హస్బెండ్ అనిల్ అండ్ సుమ అన్నగారు కూడా ఈరోజు వచ్చారు ఇక్కడికి. మాకు ఇది చాలా ఆనందదాయకం. అందులో సుమ అడిషనల్ DCP ఢిల్లీ పోలీసులో ఉన్నారు, ప్లస్ PSO టు ఆనరబుల్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఆవిడ భర్త కూడా మంచి శాంసంగ్లో జనరల్ మేనేజర్గా ఉన్నారు. ఆవిడ అన్నగారు అయితే మన దగ్గరే EEEలో చదివి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా ఉన్నారు. వాళ్ళు ముగ్గురు అంటే మా కాలేజీకి రావటం నిజంగా మాకు అభినందనీయం. మాకు టీచర్స్గా ఏముండదండి, మాకు ఆలుమ్ని ఇలా బయటికి వెళ్ళి మమ్మల్ని విజిట్ చేసినప్పుడే మాకు ఆనందం. ఇంకేముండదు. మేము ఏమి సాధించామనేది మేము రిటైర్ అయ్యాక చూసుకుంటే నిజంగా మీరు ఇలా వచ్చి మమ్మల్ని పలకరించి సార్ ఎలా ఉన్నారు ఏంటి అనేది మాకు చాలా ఆనందదాయకం. అనిల్ కుమార్, నేను SRKRలో 2006 పాస్ అవుట్ని. ఇప్పుడేమో శాంసంగ్లో జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నాను. ఇక్కడ మళ్ళీ కాలేజీకి రావడం చాలా ఆనందంగా ఉంది. అందరినీ సార్లందరూ చూడడం ఇంకా ఆనందంగా ఉంది. పాత జ్ఞాపకాలన్నీ వెంటనే ఇక్కడికి రాగానే వెంటనే గుర్తొస్తున్నాయి. మొత్తం ఒక్కొక్కటి మర్చిపోయినాయి అన్నీ గుర్తొస్తున్నాయి. అసలు నేను మెకానికల్లో చేసాను ఏమైనా క్లాసులు తీసుకున్నట్టే గుర్తులేదు. ఇక్కడ సార్ని చూడగా వెంటనే గుర్తొచ్చింది మెకానికల్ ఏమేం చేశానని. నేను చేసిన టూల్స్ అవన్నీ గుర్తొస్తున్నాయి. నా పేరు నీలాజలం. నేను SRKR ఇంజనీరింగ్ కాలేజ్లో 2006 పాస్ అవుట్ని. EEEలో ఇంజనీరింగ్ చేశాను. ఆ తర్వాత ఇక్కడ గేట్లో ర్యాంక్ రావడం వల్ల IIT ఢిల్లీలో MTech చేశాను. తర్వాత క్యాంపస్ ప్లేస్మెంట్ జరిగి సిమన్స్లో చేశాను కొంతకాలం. తర్వాత సివిల్స్ ట్రై చేసి ప్రస్తుతం ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా భీమవరంలో చేస్తున్నాను.
ప్లాస్టిక్ ను నిషేధించి పర్యావరణాన్ని కాపాడుకుందామని ది భీమవరం టాక్సీ ఓనర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు గంధం దుర్గాప్రసాద్, కార్యదర్శి మోటుపల్లి వెంకటరావు అన్నారు. మంగళవారం భీమవరం పురపాలక సంఘం శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో భీమవరం టాక్సీ ఓనర్స్ హెల్పర్స్ అసోసియేషన్ సభ్యులతో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ అసోసియేషన్ తరపున ప్లాస్టిక్ నిషేధంపై ప్రచారం చేస్తామని, ప్లాస్టిక్ మహమ్మారిని తరిమి కొడతామని అన్నారు. మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ సిహెచ్ వెంకటేశ్వరరావు, సంఘ సేవకులు చెరుకువాడ రంగసాయిలు మాట్లాడుతూ ఇప్పటికే దుకాణాల్లో తనిఖీలు చేపట్టి హెచ్చరికలు జారీ చేశామని, ఇక జరిమానాలు తప్పవని అన్నారు. ప్లాస్టిక్ నిషేధం మన నైతిక బాధ్యతని అన్నారు. అనంతరం గుడ్డ సంచులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు సచివాలయ శానిటరీ సెక్రటరీలు, సిబ్బంది, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. భీమవరం పట్టణంలో టాక్సీ ఓనర్స్ అసోసియేషన్ తరఫున, అలాగే విజ్ఞాన వేదిక కన్వీనర్ రంగసాయి గారు, అలాగే మా సెక్రటరీలు, ఆల్ డ్రైవర్స్ యూనియన్ ఈ ప్లాస్టిక్ నిషేధం మీద అవేర్నెస్ ప్రోగ్రాంలో ముందుండి వాళ్ళు కూడా వాళ్ళ కార్యక్రమాన్ని నడిపిస్తున్నందుకు వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతూ, మన పశ్చిమ గోదావరి జిల్లా ప్లాస్టిక్ నిషేధం మీద మన సదలవాడ నాగరాణి గారు, కలెక్టర్ గారు, అలాగే జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి గారు, మా మున్సిపల్ సిబ్బంది, మా సెక్రటరీలు, మా కమిషనర్ ముందుగా ఉండి ఈ కార్యక్రమాన్ని మేము నిషేధ దిశగా ముందుకు సాగుతున్నాం. అలాగే జిల్లా వ్యాప్తిగా దీన్ని కొనసాగించి ఈ నిషేధాన్ని పాటించాలని ప్రజలను కోరుకుంటూ, మన సాంప్రదాయంలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా రోజు పంటకాలంలోని ఈ ప్లాస్టిక్ కవర్లతోని చెత్త వేయడం, ప్లాస్టిక్ కవర్లతో చెత్త వేసేసి, అలాగే చనిపోయిన ఏ జంతువు అయినా సరే తీసుకొచ్చి ఈ పంటకాలంలో పాడేస్తుంటే అది కింద వారికి తాగునీరుగా ఉండి అది కార్సినిక్ ఏజెంట్ కింద మారి మిగతా వాళ్ళకి కూడా ప్రాణాంతకం అవుతుంది. కాబట్టి ప్లాస్టిక్ని కూడా వదిలేసి అదేవిధంగా మన పంట కాలాలన్నీ కూడా శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మన అందరికీ ఉన్నదని గౌరవనీయులైనటువంటి మన కలెక్టర్ గారు మరియు జాయింట్ కలెక్టర్ గారు మరియు మన కమిషనర్ గారి ఆదేశాల మేరకు ప్లాస్టిక్ని నివారించడాన్ని కోరడమైంది. క్యాన్సర్ వ్యాధికి దోహదంగా ఉండే ప్లాస్టిక్ చాలా అనర్థాలకి ప్రయత్నిస్తుంది. మరి ముఖ్యంగా మనందరం తెలిసిండి కూడా ఇదే వస్తువుని వాడుతున్నాం. ఇది చాలా భయంకర విషయం. ఇది ఇవాళ ప్రపంచం అంతా కూడా అతలాకుతలంగా ఉంది. ముఖ్యంగా మన దేశంలో ఎక్కువ వాడకం ఉందని చెప్పి ప్లాస్టిక్ వాడకానికి అనాలిసిస్ తెలిసింది. అయితే ఈ మధ్యకాలంలో నవంబర్ 1వ తారీఖు నుంచి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి గారు, అలాగే జేసీ గారు రాహుల్ కుమార్ రెడ్డి గారు, మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి గారు, అలాగే అసిస్టెంట్ కమిషనర్ వెంకటేశ్వరరావు గారు, ఇలాగా అన్ని సెక్రటరీస్ అందరూ కలిసి ఈ ప్రచార కార్యక్రమం చేస్తున్నాం. ఇది ప్రచార కార్యక్రమం అయిపోయిందండి. అయితే ఇవాళ భీమవరం ట్యాక్సీ ఓనర్స్ అండ్ వర్కర్స్ అసోసియేషన్ మరి వాళ్ళందరూ కూడా ప్రజాహిత కార్యక్రమాలు ప్రతిసారి మాకు సహకరిస్తూ ఉంటారు. వాళ్ళు ఏమన్నారంటే గొప్పగా చెప్పారు సెక్రటరీ గారు, మేము మా ప్యాసింజర్సు ఇక్కడ కూర్చున్నప్పుడు లేకపోతే మా ట్యాక్సీల్లో కూర్చున్నప్పుడు కానీ మేము దీని గురించి ప్రచారం చేస్తున్నారు. అంటే ప్లాస్టిక్ సంచులు వాడద్దు, గుడ్డ సంచులు వాడమని ప్రచారం చేస్తున్నారు. ఇది గొప్పగా వాళ్ళు చేసే కార్యక్రమం చాలా గొప్పదని తెలియజేస్తున్నాను నేను. మరి ముఖ్యంగా మరి ఇవాళ ఈ ట్యాక్సీ ఓనర్స్ వాళ్ళంతా కూడా మరి ఇలాగ ప్రతి వాళ్ళు సంఘంలో ఉన్న ప్రతి వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకుంటే ఇది ముందుకెళ్తుంది. భీమవరం ట్యాక్సీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ఇవాళ రంగసాయి గారు, మున్సిపల్ కమిషనర్ గారు అందరి ఆధ్వర్యంలో ప్లాస్టిక్ వాడకుండా ఓన్లీ పేపరు, మామూలు గుడ్డ సంచులు అందరం వాడదామని మేము అందరం ప్రతిజ్ఞ చేస్తాము. అందరికీ మేము ఇదే విషయం చెప్తాము. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.